భారతదేశంలో మొన్న నేపాల్ తరహా ఒక జెన్జీ ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం లదాఖ్లో, లేహ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు రోడ్డెక్కారు. లదాఖ్కు రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ కోసం డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఆఫీస్కు నిప్పంటించారు ఆందోళనకారులు. పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం, అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ నిలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంగా లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే మొదటి నుంచి కూడా లదాఖ్కి ప్రత్యేకంగా మాకు ఒక రాష్ట్రంగా మమ్మల్ని గుర్తించండి, మాకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మమ్మల్ని మేము పాలించుకునే హక్కు మాకు కావాలి అంటూ అడపాదడపా అక్కడ డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో అవి బాగా పెరిగాయి. ముఖ్యంగా నేపాల్లో ఉద్రిక్తతల తర్వాత ఇక్కడ లదాఖ్లో కూడా పరిస్థితి అలాంటిదే కనిపిస్తోంది. ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వస్తోంది. కొన్ని ఎప్పటి నుంచో నిరసన తెలుపుతున్నటువంటి గ్రూప్స్ సైతం, రెబల్ గ్రూప్స్ సైతం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా లేహ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేహ్లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని వందల వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ప్రత్యేకంగా తమకు రాష్ట్రంగా గుర్తించాలని, తమకంటూ ప్రత్యేకంగా తమని తాము పాలించుకునే హక్కు కావాలని, ఇలా తమ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ను తమ కోసం ఉపయోగించుకునే అవకాశం కావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 6వ షెడ్యూల్ అమలు చేయాలి ఇక్కడ అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకి అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసుల మీద అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, ఆ తర్వాత ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, వారి మీద లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో అనేక తీవ్ర గాయాలయ్యాయి. అనేక మందికి, ఇటు ఆందోళనకారులకు ఇటు పోలీసులకు సైతం గాయాలైనట్లుగా తెలుస్తోంది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు రాజకీయంగా కూడా ఇది రగులుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి ఇది దారితీస్తోంది. రాజకీయ రణరంగంగా మారుతోంది. ఎందుకంటే ఇది ఒక జెన్జీ ఉద్యమం లాంటిది అంటూ కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది ఒక జెన్జీ ఉద్యమం. ప్రజలు స్వతహాగా అక్కడ ఉన్నటువంటి అణచివేతను ఎదుర్కొని తమకంటూ ఒక రాజ్యాధికారం కావాలని, తమకు ఒక రాష్ట్రం కావాలని, తమ వనరులు తమ కోసం ఖర్చు పెట్టుకే పరిస్థితి, తమకంటూ ఒక రాజ్యాంగం ఉండి తమను తాము పరిపాలించుకునే పరిస్థితి తమకు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అక్కడ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని. మరోవైపు బీజేపీ మీద ఇదొక కుట్రగా బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ చేసినటువంటి కుట్ర అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొడుతున్నారు, హింసకు దారితీస్తున్నారు, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ బీజేపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ప్రజల యొక్క ఉద్యమం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఒక్కసారిగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. హింసను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? హింసాత్మక ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? జెన్జీ ఉద్యమం, నేపాల్లో జరిగినటువంటి జెన్జీ ఉద్యమం ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుందా? దాన్ని చూసి వస్తున్నారా? లేకపోతే కొంతమంది గ్రూప్స్ని నిజంగానే రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయా? రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారా అనేది ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారింది. ఇప్పటికిప్పుడు వాళ్ళందరినీ అణచివేసే ప్రయత్నం చేస్తుంటే అది ఇంకా హింసాత్మకంగా మారుతుంది. అలాగని వాళ్ళు అడిగింది డిమాండ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి, ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో కేంద్రం ఉంది. ఇలాంటి తరుణంలో ఏం జరగబోతోంది? ఇప్పటికే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ అగ్రనాయకులు మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతంలో చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం, చాలా అందమైనటువంటి
ప్రకృతి అక్కడ ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా, మన దేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి లదాఖ్కి వెళ్తుంటారు చాలామంది. ఒక టూరిస్ట్ ప్లేస్గా చాలా పాపులర్. చాలామంది ప్రయాణికులు బైక్ రైడ్స్ మీద గ్రూపులుగా ఫామ్ అయ్యి బైక్ రైడ్స్గా వెళ్తూ ఉంటారు, బైక్ రైడ్స్ చేస్తుంటారు. లేహ్ లదాఖ్కి చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంది. ఖచ్చితంగా చాలా అందమైనటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం. వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఎప్పుడు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో అంత అందమైనటువంటి ప్రదేశంలో, అంత టూరిస్టులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రదేశంలో ఇలాంటి ఆందోళనలు చోటు చేసుకోవడం అనేది టూరిజాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అక్కడ శాంతి భద్రతలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కుట్ర ఉంది అనేది బీజేపీ చెప్తున్న మాట. కావాలని కాంగ్రెస్ ఇలా రెచ్చగొడుతోంది, ఇది కాంగ్రెస్ పని అంటూ చెప్తుంది. కాంగ్రెస్ ఏమో మరొక జెన్జీ ఉద్యమం ఇదని చెప్తోంది. మరి ఆందోళనకారులేమో మా రాష్ట్రం కోసం మేము చేస్తున్నాం, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ఒక్కసారి స్క్రీన్లో మనం చూడొచ్చు. బీజేపీ ఆఫీస్కు నిప్పు పెట్టిన నేపథ్యంలో దగ్ధమైపోతున్నటువంటి బీజేపీ కార్యాలయాన్ని మనం చూస్తున్నాం. దగ్ధమవుతున్నటువంటి పోలీసు వాహనాలని మనం చూస్తున్నాం. దెబ్బలు తింటున్నటువంటి అనేక మంది యువతని మనం చూస్తున్నాం. పోలీసుల మీద రాళ్లు రువ్వుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని మనం చూడొచ్చు. ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది అనేది కేంద్రం భావిస్తోంది. లేకపోతే బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? నిజంగా న్యాయం కావాలనుకుంటే, నిజంగా రాష్ట్రం కావాలి తమకి అనుకుంటే కేంద్రాన్ని అడగడం తప్పు కాదు. కానీ బీజేపీ తమ మీదేదో కుట్ర చేస్తుందని భావించకపోతే బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఇన్నాళ్లుగా డిమాండ్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దేంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయా? అక్కడ చాలా అద్భుతమైనటువంటి టూరిజం ఉంది, చాలా అద్భుతమైనటువంటి సీనరీస్ ఉన్నాయి, అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రశాంతంగా ఇప్పుడిప్పుడు నిజం చెప్పాలంటే, ఒకప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుంచి, ఉగ్రవాదుల ప్రభావం నుంచి బయటపడుతున్నటువంటి తరుణంలో ప్రజా ఉద్యమాలు చోటు చేసుకోవడాన్ని మనం ఎలా చూడాలి? ఇది కేవలం ప్రజా ఉద్యమం వల్ల జరుగుతున్నటువంటి హింసేనా? ఇది కేవలం ప్రజా ఉద్యమం వల్ల జరుగుతున్న హింసేనా? నిజంగా రాజకీయ ప్రేరేపిత చర్యలుగా వీటిని మనం చూడాలా? ఒక్కసారి ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు అక్కడ పరిస్థితి ఏంటనేది చూద్దాం. దిస్ ఈజ్ ద కండిషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పరిస్థితి ఇది, విదేశాల్లో కాదు. నిజంగా ఇంత హింసాత్మక ఘటనల ద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. కాశ్మీర్లో అల్లర్లు తగ్గిపోయాయి, పర్యాటకం పెరుగుతోంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పహల్గాం ఘటన తర్వాత ప్రజలందరూ ఎంత భయాందోళనకు గురయ్యారో మనం చూసాం. మన టూరిజం మీద ఎంత దెబ్బ కొట్టిందో ఆ ఘటన మనం చూసాం. ఎంత హింసాత్మక ఘటనలకు దారి తీసిందో మనం చూసాం. ఒక యుద్ధానికి దారి తీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ సాధించుకున్నాం మన దేశం మీద పూర్తి స్థాయిలో. ఇంకొకసారి పాకిస్తాన్
మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి, నోటికొచ్చినట్లు వాగడం తప్ప మన మీద ఏం చేయలేదులే అనుకుంటున్న సమయంలో మన దేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు స్వాగతించగలిగినవేనా? నిజంగా ఇలాంటి పరిణామాలకు కారణం ఏంటి? ప్రజలు నిజంగా అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారా? సహజంగా ప్రజల్లో ఉద్యమం ఎప్పుడు మొదలవుతుంది? ఆకలి చావులు ఉన్నప్పుడు, నిరుద్యోగ సమస్యలు ఉన్నప్పుడు, ఆర్థికంగా ప్రజలు చితికిపోతున్నప్పుడు, నాయకులు దోచుకు తింటున్నప్పుడు. ఇవన్నీ కూడా మనం చూసాం. మొన్న నేపాల్లో మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి నాయకులను తరిమి కొట్టడాన్ని మనం చూసాం. నాయకుల పిల్లలు దోచుకు తిని విదేశాల్లో జల్సాలు చేసుకుంటుంటే నేపాల్లో ఉన్న యువత మాత్రం రోడ్లెక్కి ఉద్యోగాల కోసం తిరిగి దొరక్క ఆకలి చావులతో నానా అవస్థలు పడుతుంటే ఒక ప్రజా ఉద్యమం మనం చూసాం. పాకిస్తాన్లో మనం పరిస్థితి చూస్తున్నాం. రేపో మాపో అక్కడ అంతర్యుద్ధం రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకలి చావులు, నాయకుల అవినీతి, ఆర్మీ దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా సరే మారణ హోమాలు, సామాన్య ప్రజలు బలవుతున్నారు. నిరుద్యోగ సమస్యలు, మంచి వైద్యం లేదు, వ్యాపారాలు పెట్టడానికి అవకాశం లేదు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ పరిస్థితి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. అలాంటి చోట్ల అంతర్గతంగా ఉద్యమాలు రావడం అనేది సహజమే. ప్రజా ఉద్యమాలు తెర మీదకు రావడం సహజమే. కానీ భారతదేశంలో నిజంగా అవినీతి లేదని నేను చెప్పను, ఆకలి చావులు లేవని చెప్పను. కానీ నిజంగా ఒక రాష్ట్రం మొత్తం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉందా? కొద్దిపాటి ఉంది. కొద్దిపాటి ఆకలి చావులు లేవని చెప్పను. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా చాలా తక్కువ. ఇట్స్ వెరీ వెరీ మైన్యూట్. ఖచ్చితంగా రూపాయికి 2 రూపాయలకి ప్రభుత్వాలు బియ్యం ఇస్తున్నప్పుడు, పెన్షన్లు ఇస్తున్నప్పుడు, రకరకాల స్కీముల ద్వారా ప్రజలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అఫ్కోర్స్ ఈ ఒక్క విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంక్షేమ పథకాల్లో టాప్ ప్లేస్లో ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు తర్వాత ప్లేసుల్లో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. కంపారిటివ్లీ ఉత్తర భారతదేశంలో చాలా తక్కువ ఉన్నమాట వాస్తవమే. కానీ నిజంగా అలాంటి ఇంత ఉద్యమాలకి తావిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఇక్కడ ప్రశ్న. కేంద్రపాలిత ప్రాంతంగా మాకు ఉండడం ఇష్టం లేదు, మా ప్రభుత్వాలను మేము ఎంచుకునే అవకాశం మాకు ఇవ్వండి అని అడగడం తప్పు కాదు. కానీ ఉద్యమాలు చేయడం కూడా తప్పు కాదు. శాంతియుతంగా జరగాలి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారంటే ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్యలు అక్కడ కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఇదొక జెన్జీ ఉద్యమం అని చెప్తోంది. ప్రజలేమో మా రాష్ట్రం కోసం మేము చేస్తున్నాం అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఉద్యమాలకు తావులేని చోట, కేవలం అడపాదడపా మాత్రమే వచ్చేటువంటి డిమాండ్లు ఉన్న చోట ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్లు ఉవ్వెత్తున ఎగసపడాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి? ఖచ్చితంగా దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పుష్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్, సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రజలు నష్టపోకూడదు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టి పబ్లిక్ ప్రాపర్టీస్ నాశనం చేసి హింసకు దారి తీసేటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా we should observe this, we should understand this, we should resolve this as soon as possible. కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జంజీ ఉద్యమాన్ని ఒక ఉదాహరణగా తీసుకోకూడదు. ఖచ్చితంగా గతంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో లేవు. పాకిస్తాన్లో రేపో మాపో రాబోయేటువంటి పరిస్థితులు భారతదేశంలో లేవు. అంత దారుణమైన పరిస్థితులు ఖచ్చితంగా భారతదేశంలో లేవు, రావు కూడా. ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దెర్ విల్ బి నో ఛాన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రూటల్ డిస్క్రిమినేషన్. సో ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమాల అవసరం ఎంతవరకు ఉందనే ప్రశ్న ఇక్కడ మనకి వస్తుంది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవాల్సిన అవసరం లేదు, పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరి ప్రాణాలు పోవాల్సిన అవసరం లేదు, ఎవరు గాయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఏదైనా అవసరం ఉందా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా? ఇలాంటి అవసరం ఉందా? అన్లెస్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్
ఖచ్చితంగా దీని వెనక ఉండే అవకాశం కనిపిస్తోంది. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. జన్జీ ఉద్యమాలు మరొకరికి ఉదాహరణగా మారకూడదు. ముఖ్యంగా భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు. దెర్ ఆర్ సమ్ కంట్రీస్ లైక్ శ్రీలంక గతంలో మనం చూసాం, లైక్ బంగ్లాదేశ్ చూసాం. ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు సీ ద సేమ్ థింగ్ ఇన్ పాకిస్తాన్, బట్ నాట్ ఇన్ ఇండియా. వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేట్ ఎనీమోర్. వి డోంట్ హ్యావ్ అలాంటి పరిస్థితులు, అలాంటి పరిణామాలు మన దగ్గర అవసరం లేదు. ప్రశాంతంగా సాధించుకోగలిగే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? వాట్ డూ యూ థింక్? జన్జీ ఉద్యమం అవసరం ఉందా నిజంగా? లేదంటే కాంగ్రెస్ దీని వెనుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోంది, అందుకే ప్రజలు వస్తున్నారు జన్జీ ఉద్యమం అని చెప్పి కాంగ్రెస్ చెప్పడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడిప్పుడే శాంతియుత పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోయాయి. అంతర్గతంగా రెబల్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ డైయింగ్ వితౌట్ ఎనీ రీజన్ దేర్. ఒకప్పుడు ఎంతమంది ప్రాణాలు పోయాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే టూరిజం మళ్ళీ బాగా పెరుగుతోంది. అట్ దిస్ టైం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం మంచిదేనా? మీ అభిప్రాయాలు ఏంటి? దిస్ ఈజ్ నాట్ నేపాల్, దిస్ ఈజ్ నాట్ పాకిస్తాన్, దిస్ ఈజ్ నాట్ శ్రీలంక, దిస్ ఈజ్ నాట్ బంగ్లాదేశ్, దిస్ ఈజ్ ఇండియా. మన దేశంలో ఇలాంటిది అవసరం ఉందా? ప్రజలు ఉద్యమం చేయడాన్ని మనం తప్పు పట్టలేం, కానీ హింసాత్మకంగా మారడం ఖచ్చితంగా తప్పే. పార్టీ కార్యాలయాల్లో ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం ఖచ్చితంగా తప్పే. జన్జీ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్, రైట్ ఎగ్జాంపుల్ కాదు. ఖచ్చితంగా ఎంతమంది అక్కడ ఉన్నటువంటి యువత తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారో మనం చూసాం. కత్తులు కర్రలు పట్టుకొని ఎంతమంది ప్రాణాలు పోయాయో మనం చూసాం. ఎంతమంది నాయకుల్ని పరిగెత్తించి కొట్టారో మనం చూసాం. భారతదేశ టూరిస్టులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూడలేదా? ఒక మహిళ ఒక హోటల్కి నిప్పు పెడితే 4 అంతస్తుల భవనం పైనుంచి దూకి చివరికి ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూసాం. ఆర్ వి రియల్లీ ఎక్స్పెక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా? Do we really need this kind of violent protest in India? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. చేసాం. బీజేపీలో బీజేపీలో ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం. బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం. క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5000+ స్కిల్ పెయింటర్స్తో
1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.